తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. 100% వాళ్ళిద్దరు అనకాని ప్రకాశాలు లాంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వైసీపీ ట్విన్ బ్రదర్స్, అందరూ ట్విన్ కాదు, బోత్ ఆల్ బ్రదర్స్ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అంతే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏదో చిన్న సమస్య జరిగినా కూడా దాన్ని పవన్ కళ్యాణ్ గారి బాధ్యులు అంటారు. ఏమి జరిగినా, ఎక్కడ ఊడి వచ్చినా కూడా మాకే బాధ్యులు అంటారు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పరిధిలో ఆయన చేస్తున్నాడు. దీని వెనకాల పోలీసు శాఖ కూడా, దయచేసి పోలీసు శాఖ కూడా ఈ ఆడియో రికార్డు అన్ని కూడా, టేప్స్ అన్ని కూడా మీ దగ్గర వచ్చినట్టు ఉంటాయి. ఎంక్వైరీ చేయండి, విచారించండి, శిక్షలు వేయండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే చాలా కన్ఫ్యూషన్ ఉన్నారు, అలజడి సృష్టిస్తున్నారు వైసీపీ నేతలు. గవర్నమెంట్ లేకపోయినా కూడా అది మేము చెప్పుకోలేక బాధపడుతున్నాం. గవర్నమెంట్ లేకపోయినా వాళ్ళు అలజడి సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి పోలీస్ శాఖ వారు, మేమేమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు కాదు, కొంచెం వైసీపీ రూల్స్ ఫాలో చేయండి మీరు కూడా, కొంచెం అప్పుడప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కేసు ఆల్రెడీ పెట్టున్నారని విచారిస్తారు. అరెస్ట్ చేయడం జైలుకు పోరు కదా, విచారణ జరుగుతుంది. నాని కుటుంబం నాశనం అయిపోతుంది, దేవినేని అవినాష్ కుటుంబం నాశనం అయిపోతుంది, అంబటి రామ కుటుంబం నాశనం అయిపోతుంది. అది చేసుకోకపోతే ప్రజలు నాశనం గారు. సైకోలు శాడిస్ట్ ఒక చోటే ఉంటారు కదా ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. అవునన్నా, ఈ మాట నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అనలేదు? 2018-19 గాజులు కాస్తున్నాడు జగను. 2016-17-18 గాజులు కాస్తున్నావా? లేదంటే నువ్వు వైజాగ్ ప్యాలెస్ కట్టుకొని వైజాగ్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వు ఇంకేమైనా చేసుకుంటున్నావా? నీకు అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ రోజు నువ్వు గాజులు కాస్తావు. వైఎస్ జగన్ అడుగుతున్నా నేను, ఆ రోజు నువ్వు ఎందుకు రాజధాని ప్రకటించలేదు? దమ్ముంటే నిజాలు పవర్ ఉంది కదా. మోడీ కూడా చెప్తుంటున్నారు, మోడీ గారి దగ్గర ప్లేస్ దండం పెట్టి చేసుకొని వస్తాను కదా, అడుగుండొచ్చు కదా. సార్ హమ్కో బహుత్ బడా రాజధాని హే, 110 కిలోమీటర్ హే, హమ్ బనాయేంగే అంటే పర్మిషన్ తెచ్చుకోవచ్చు కదా. ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? హీరో వచ్చి మావి గన్ను, పక్కింటోడు గన్ను, ఏంది సోదంతా? చెప్తున్నాం కదా, ఇవన్నీ కుదరదు. అమరావతి రాజధాని, ప్రజలు అమరావతి అయిపోయి ఉంటారు. నువ్వు చెప్పినావు కదా మావి గన్ను వెసెస్ అమరావతిని చూసుకుందాం ఎలక్షన్లో, రేపు ఎలక్షన్లో పెట్టి చూసుకుందాము. ఎందుకు ఇవ్వలేరన్నా? మాకు పనులు ఉన్నాయా? ప్రెస్ పెట్టుకుని ఉంటారు 4 మంది మా నాటలు ఉంటారు. మా బాధ్యత అవన్నీ చేసే పనులు వేరే వాళ్ళు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మేము ఒకటే, అమరావతి అభివృద్ధి చేసి చూపిస్తాం. 2029 ఎన్నికలు పోయే ముందు, 2024 ముందు అమరావతి, బిఫోర్ మేము చూపించే ప్రజల్లోకి వెళ్తాం. ఇది మాత్రం వాస్తవం. అమరావతి అనేది 29కి ఒక స్ట్రక్చర్ మేము చూపించి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగిస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలు వాడు మ్యాజిక్ చేయడానికి ఏ అయితే ఉంది. అమరావతి కాదు, జపాన్ నుంచి తెచ్చచ్చు అమరావతి 10 నిమిషాల్లో. ఏఏలో జపాన్ కాదు, వేరే కంట్రీ కూడా తెచ్చచ్చు. అమరావతి నిర్మాణం జరుగుతుంది, చేస్తాం, రోడ్లు వేస్తాం, మొన్న బిల్డింగ్లు కట్టినాం, వాటర్ తీసుకొస్తున్నాం, ప్రాజెక్టులు తీసుకొచ్చాం, కంపెనీలు వస్తున్నాయన్నా. మ్యాజిక్ కాదు జగన్ లాగా చేయడానికి. జగన్ అయితే జీసస్తో మాట్లాడి మ్యాజిక్ చేస్తాడు. అందుకే 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. 15 సంవత్సరాల్లో అమరావతి మరో హైదరాబాద్లో చూపిస్తాం మేము. స్టాండ్ అవును. 2029కి 2024 ముందు అమరావతి, ఇప్పుడు అమరావతి 5 ఏళ్ళు అభివృద్ధి చూపించి మేము వెళ్తాం ఎలక్షన్కి. నేను తిట్టి నిన్ను పొగుడు తప్పుకుంటావునా? నిన్ను బండబూతులు తిట్టి ఎలా వాళ్ళు మాట్లాడింది ఎవరు అసలు? వాళ్ళు ఎవరిని మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, జనసేన పార్టీని మాట్లాడి ఈరోజు వాళ్ళు ఎందుకు పరామర్శిస్తాం మేము? ఏం అవసరం ఉంది మాకు? అతను ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని, పిల్లల్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడినోడికి మేము అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయాల? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేశారు, మా జనసేనకు అరెస్ట్ చేశారు, చొక్కలు బట్టి లాక్కెళ్ళారు. ఇంకా వీడియోలు, ఈరోజు కూడా వీడియో వచ్చింది 3 years ago అంట పొద్దుల. ఇన్నిసార్లు కేసులు పెట్టినారు, అప్పుడు మాకేమైనా మాట్లాడారు ఎవరైనా? లేదే. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు విమర్శించినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. దాన్ని మీరు శిక్ష పడాలి, కోర్టులో చెప్పుకోండి ఏమనంటే. ఇది వాస్తవం ఉన్నా. అదే కదా బాధ. సరైన కేసులు పెట్టడం బాధపడుతున్నా. ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పగానే హోంశాఖలో వాళ్ళకి సరైన శిక్షలు పడట్లని బాధపడుతున్నాను నేను. నేనే కాదు, జనసేనకు అందరూ బాధపడుతున్నారు. అంటే మా మీద దాడి చేస్తే మేము అప్పుడు పోతే జైలుకి వెళ్ళాం మేమందరం. వాళ్ళని జైలుకి పంపలేకపోతున్నాం. ఏంటి ఆ సెక్షన్లు అర్థం కావట్లే. సెక్షన్లు బలంగా ఉన్నాయా లేకపోతే లాయర్లు బలంగా ఉన్నా అర్థం కావట్లే మాకు కూడా. ఇది గవర్నమెంట్ చూసుకోవాలి సీరియస్గానే. మేము కూటమిలో ఉన్నా చెప్తున్నాం, మేమేమి పొగడట్లా. హోమ్ మినిస్టర్ గారిని మేమేమి పూజించట్లా, ఉన్న విషయం చెప్తున్నాం మేము. ఒకటండి, ఆయనకి ఏ శాఖ ఇచ్చినా ఆయన అద్భుతంగా చేస్తాడు. అది ఏ శాఖ అయినా సరే, హోంశాఖ మించిన శాఖ అయినా కూడా సరే, ఆయన అన్ని శాఖల అర్హత గల వ్యక్తి. గురించి మాట్లాడారు కాబట్టి
ఆయన మా మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో నిజంగా ఆయన వృత్తిలో పెట్టుంటే ఆయన అడ్వకేటు, నేను ఒక కేసు ఇచ్చిన ఆయన కూడా తెలుసు, నాదో కేసు ఉంది ఆయన దగ్గర, నేను మళ్ళీ ఆ కేసు దాన్ని మార్చుకున్న సంగతి ఆయన తెలుసు తెలియదు, నేను మార్చుకునే ఆ కేసు కూడా. ఆయన సర్టిఫికేట్లు, ఆయన స్కూలు కాలేజ్ సర్టిఫికేట్ అసలు చూస్తే బాగుంటుంది నాకు, ఎందుకంటే ఆయన ఏం చదువుకున్నాడేమో. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా మా మీద పెట్టేది. నిజంగా ఆయన ప్రాక్టీస్ మీద పెట్టుంటే నిజంగా ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయ్యేవాడు, అవకాశాలు ఉన్నాయి. ఆయన గెటప్కి, ఆయన సెటప్కి, ఆయన హుందాతనం, ఆయన ఆర్భాటం చూస్తే, ఎవరైనా చూస్తే సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటాడు. కానీ ఆయన వైసీపీకి పనిచేస్తున్న అడ్వకేట్ సంగతి తెలియదు చాలా మందికి. నేను చెప్తున్నా కదా, ఆయన కూటమిలో ఆయన ఒక పార్టీ మాతో ఉన్నప్పుడు 2019లో మా పక్షాన మాట్లాడేటప్పుడు ఆయన కొన్ని సీట్లు అడిగాడు చంద్రబాబు నాయుడు గారిని. ఆ సీట్లు జనసేన కానీ ఎక్కువ సీట్లు అడిగాడేమో నా కోరిక అనుకుంటా. కాబట్టి కుదరదని చెప్పేసరికి ఆయన బయటకు వచ్చి మమ్మల్ని విమర్శ స్టార్ట్ చేశాడు. ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ గారినే మాట్లాడుతున్నాడు, రాష్ట్రం అంతా చూస్తాను. నేను చెప్తున్నా శ్రవణ్ కుమార్ గారికి, శ్రవణ్ కుమార్ గారు ద సుప్రీం ఆఫ్ అడ్వకేట్, సుప్రీం ఆఫ్ లానో మీకు చెప్తున్నా, మీరు కాన్సన్ట్రేషన్ కొంచెం ప్రాక్టీస్ మీద పెడితే కొన్ని మంచి కేసులు వస్తాయి. హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎంతసేపు విజయవాడ చుట్టూ తిరుక్కుంటారు మీరు కూడా. నా సలహా, నేను మీకు బాగా తెలుసు కదా, మనంతా కలిసి మా కేసు మీరే చూశారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా.